సార్ మనం మొన్న జరిగిన టెర్రరిస్ట్ అటాక్ మీద ఫుల్ స్టోరీ రెడీ అయి ఉంది సార్. ఇది బ్రేకింగ్ న్యూస్గా వేస్తే జనాలకు అందరికీ నిజాలు తెలిసిపోతాయి సార్. అవసరం లేదా సార్? ఈ ఇన్సిడెంట్ జరిగి 4 రోజులు అవుతుంది సార్. మనం బ్రేకింగ్ న్యూస్ అయ్యకపోతే జనాలకు నిజాలు ఎట్లా తెలుస్తుంది సార్? యాడ్ ఆన్సా? అక్కడ లక్షలాది మంది యాత్రికులు చనిపోయి బాధలతో ఆర్తనాదాలు తీస్తుంటే మీకు యాడ్ ఆన్స్ కావాల్సి వచ్చిందా సార్? మనం నడుపుతుంది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, మనం నడుపుతుంది న్యూస్ ఛానల్. నిజాలు చెప్పకపోతే జనాలకు నిజాలు ఎట్లా తెలుస్తుంది సార్? సార్ టీఆర్పీ రాకపోవచ్చు, కానీ మనం చెప్పే నిజాల్లో వాస్తవాలు ఉన్నాయి సార్. వాస్తవాలు చెప్తే జనాలు కొంతమంది అయినా మన ఛానల్ అవతల ఛానల్ లాగా కాదని చెప్పి నమ్ముతారు సార్ మన ఛానల్ని. సార్ జర్నలిజం అంటేనే నిజ నిజాలు జనాలకి తెలియజేయడం సార్. అట్లా నడవదు అంటే ఏం సార్? జనాలకి నిజాన్ని తెలియాలి సార్. ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకొని బాధపడుతున్నారు సార్. ఇప్పటికీ మనం బయటపడకపోతే ఎలా సార్? సార్ ఐ డోంట్ డిజర్వ్ టు వర్క్ హియర్ సార్. ఇట్లా రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ లేని ఇట్లాంటి ఛానల్లో నేను పనిచేయాలనుకోవట్లేదు సార్. సార్ కానీ నా పదాలు గుర్తుపెట్టుకోండి సార్. ఒక రోజు వస్తుంది, ఆ రోజు వచ్చినప్పుడు మీరు దోషిగా నిలబడిన రోజు వస్తుంది. ఆ రోజు రాకుండా చూసుకోండి సార్. అండ్ సారీ సార్, ఇలా నా ఉద్యోగాన్ని చంపుకొని, నా సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని నిజాలు దాచే బతకాల్సిన అవసరం నాకు అవసరం లేదు సార్. టీఆర్పీ కోసం శవాల మీద వ్యాపారం చేయడం కంటే గుడి బయట కూర్చొని అడుక్క తిన్నా నా సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది సార్. సార్ అలాంటి రెస్పెక్ట్ లేకుండా నేను ఇక్కడ ఉద్యోగం చేయలేను సార్. ఐ డోంట్ డిజర్వ్ దిస్ జాబ్.